కాకరకాయ వెల్లుల్లి కారం. దీనికి కాకరకాయలు తీసుకొని బాగా కడిగేసి ఇలా కట్ చేసుకోవాలా. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలా. పోపు దినుసులు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న కాకరకాయలన్నీ అందులో వేసుకోవాలా. వేసుకొనేసి బాగా కలిపేయాలా. స్లోలో పెట్టుకొని మీడియంలో పెట్టినా పర్లేదు, చూసుకుంటా అక్కడే ఉండాలా. బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలా. కొంచెం ఉప్పు పసుపు పొడి వేసేసి బాగా కలిపేయాలా. బాగా కలర్ వచ్చేయాలి, బాగా రోస్ట్ అవ్వాలా. అప్పుడే చేదు లేకుండా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలా. చూడండి, ఇలా కలర్ వచ్చేంత వరకు కలిపేయాలా. కలుపుకొని ఇప్పుడు దానికి మసాలా అంటే పొడి, ఒక ఎర్రగడ్డ తెల్లగడ్డ పప్పులు, ఉప్పు కారం 2 స్పూన్లు కారం వేసేసి మిక్సీ పట్టేసి పొడి చేసుకోవాలా. పొడి చేసుకున్న తర్వాత ఈ పొడినంతా అందులో వేసేయాలా. కాకరకాయలో వేసుకొనేసి పొడి అంతా బాగా కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలా. అన్నంలో అలాగే కలిపేసుకొని తినేయచ్చు. వేడివేడిగా అన్నం ఉంటే బాగుంటుంది. కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే చేదు లేకుండా ఉంటుంది. బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అలాగే కలుపుతూ ఉంటే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. అందరూ ట్రై చేయండి.